నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు. దానికి ఒక తీర్మానం చేయబోతున్నారు అంటూ వార్త. ఇంతకుముందు కూడా చేశారనుకోండి, బట్ మళ్ళీ చేస్తున్నారు. ఎలా చూడాలి? అంటే ఇది మనం ఆ పదం వాడచ్చు, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆ పదం వాడచ్చో వాడకూడదో నాకు తెలియదు కానీ ఆల్రెడీ అమరావతికి 2 సార్లు శంకుస్థాపన. అంతకు ముందు 2016లో ఎప్పుడో 15-16లో మోడీ గారు తీసుకొచ్చి ఒక శంకుస్థాపన జరిగింది. మళ్ళా 24లో వీళ్ళు వచ్చిన తర్వాత ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు నోటిఫికేషన్ ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైల్స్ లేవా? కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదా? పైగా ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీరు భాగస్వామిగా ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామిగా మీరున్న తరుణంలో ఎందుకు మళ్ళీ మనం దాన్ని నోటిఫై చేసి పంపించాల్సి వస్తా ఉంది? దాన్ని వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు అని మాట్లాడినప్పుడు వాస్తవంగా చెక్ చేసుకుంటే స్వర్ణ గారు, ఆర్టికల్ 3 ప్రకారం ఇది పూర్తిగా రాష్ట్రాల యొక్క పరిధిలో ఉంది. రాష్ట్రాలు చూసుకొని రాష్ట్రాలు వాళ్ళ కొత్తగా స్టేట్ గా ఏర్పడితే ఆ రాజధాని నిర్ణయించుకునే బాధ్యత, దాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలదే తప్ప దానికి సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఆర్టికల్ 3 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంతవరకు సంబంధం? ఏదైనా బౌండరీలు మార్చాలన్నా, లేదు రాష్ట్రాలు పునర్విభజించాలన్నా, లేదంటే ఉన్న రాజధాని ఏదన్నా ఉంటే దాన్ని యూనియన్ టెరిటరీ చేయాలన్నా అంతవరకే కేంద్రం యొక్క ప్రమేయం. కానీ అదర్వైజ్ రాజధానిని నిర్ణయించుకోవడం, రాజధాని నోటిఫై చేసే బాధ్యత కేంద్రానికి కాదు. రాజ్యాంగం ఆ హక్కు కల్పించలేదు. సో ఇప్పుడు వీళ్ళు నోటిఫై చేసి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం ఏం చేయబోద్ది, ఏం కోరుకుంటున్నారు కేంద్రం దగ్గర నుంచి అనేది ఇక్కడ ఒక ప్రశ్న. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారం వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అసలు వాళ్ళ రాజధాని చూపించలా. అమరావతిని అనే పాయింట్ పెట్టి వాళ్ళు రాజధాని అనేది రాష్ట్రానికి చూపించని పరిస్థితి. ఏది ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి పంపించింది. అప్పుడు పంపించినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాజధాని అనేది చూపించని పరిస్థితుల్లో ఇప్పుడు బహుశా వీళ్ళు మళ్ళీ గనక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఫర్దర్ రాబోయే మ్యాప్స్ లో అమరావతి రాజధానిగా ఒక స్పాట్ పెడతారు. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి స్పాట్ పెట్టేదానికి పనికొస్తుంది తప్ప రాజధాని అక్కడే ఉంచాలనో, రాజధాని పలానా ప్రాంతంలో పెట్టుకోండనో, రాజధాని పలానా దాన్ని గుర్తిస్తున్నామనో, రాజధాని ఇక్కడి నుంచి మార్చడానికి వీల్లేదనో చెప్పే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ససేమిరా లేదు లేదు లేదు. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించినప్పుడు వీళ్ళు బహుశా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ మ్యాప్ లో ఆ పాయింట్ చేసి ఇదే మన రాజధాని అని చూపిస్తే తప్ప వీళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో రాజధాని నిర్మాణానికి కోసం మాకు నిధులు కావాలి అంటే అప్పు తెచ్చుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాము అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సో అప్పు తెచ్చుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తాము అన్నప్పుడు బహుశా అప్పులు ఇచ్చేవాళ్ళు ఏమన్నా, అయ్యా ఇంత మటుకు మీ మ్యాప్ లోనే ఫలానా స్పాట్ క్యాపిటల్ అనేది లేదు, సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏ దానికని మేము అప్పులు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తే ఆ మ్యాప్ లో అమరావతి అని చూపించుకునే దానికోసంగా అప్పు తెచ్చుకునే దానికోసంగా చేసే ప్రయత్నమా అనేది మనకి ఇక్కడ అర్థం కాని ప్రశ్న. సో 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 వీళ్ళు చేసే ఈ తీర్మానం ఇన్వెస్టర్స్ ని నమ్మించడం కోసం, అక్కడ ఉన్న రైతుల యొక్క నమ్మకాన్ని చొరగొనటం కోసం, అదేవిధంగా ఇప్పటికీ పెరగని రియల్ ఎస్టేట్ వన్స్ గవర్నమెంట్ 2024లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నమ్మే కదా అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చింది. అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత అక్కడ విపరీతంగా అద్భుతమైన నిర్మాణాలు, బ్రహ్మాండం, భజగోవిందం, భయంకరంగా పెట్టుబడులు అని ప్రచారం చేస్తున్నప్పటికీ అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడుందో అక్కడే ఉంది. రియల్ ఎస్టేట్ పెరిగిన దాఖలాలు మనకు అక్కడ కనపడట్లా. సో రియల్ ఎస్టేట్ పెరగట్లేదు అన్నప్పుడు పెట్టుబడులు రావట్లేదు అనేది మనకు అక్కడ అర్థం చేసుకోవాలి. సో పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చొరగొనటం, అప్పులు తెచ్చుకోవడానికి ఇదిగో పలానా ప్రాంతం కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి మ్యాప్ లో అమరావతిని చుక్క పెట్టారు, ఇదే మా రాజధాని అని చెప్పడం కోసం అక్కడున్న రైతుల యొక్క నమ్మకం. ఇప్పటికీ మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క మ్యాప్ లో మన అమరావతి చూపించట్లేదు, మేమేమో భూములు ఇచ్చాం, ఇది రాజధాని అంటున్నాం, భవిష్యత్తులో దీని పరిస్థితి ఏంటి అనే అనుమానం ఏదైతే రైతుల్లో ఉందో వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసంగా చేస్తున్న ఒక ప్రయత్నం అన్నప్పుడు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏవి కూడా
ఆ నమ్మకాన్ని ఇంతవరకు రాష్ట్రంలో తీసుకురాలేకపోయినాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు. ఇంతకు ముందు కూడా ఈ తీర్మానాలు జరిగాయి. ఇప్పుడు ఏదో అంటే ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా కాదు, అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీర్మానం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. మరి ఇంత టైం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరు బీజేపీ అండ్ ఇక్కడ గవర్నమెంట్స్ మారాయి కానీ కేంద్రంలో ఉన్నది మాత్రం మోదీ గారే కదా. అసలు ఏం తెచ్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అని నేను అడుగుతున్నా. వాళ్ళకి లేని అధికారాన్ని ఇప్పుడు వాళ్ళకి కట్టబెట్టి మీరు మాకు చెప్పండి అంటున్నాం. అది అది కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం కాదు, వాళ్ళకి సంబంధం లేని విషయం అది. నా రాష్ట్రం యొక్క రాజధానిని నా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, నా రాష్ట్ర ప్రభుత్వం ఇది రాజధాని అని చెప్పి దాంట్లో పని చేసుకోవడమే తప్ప దానికి ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వంకి దానికి అధికారం లేదు. ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అధికారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసి ఇదే ఉండాలి అని చెప్పాలంటే ఇవాళ వాళ్ళు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని మళ్ళీ అమెండ్ చేయాలి, రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రకారం. సో రాజ్యాంగాన్నే అమెండ్ చేసి ఆ అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా? రాష్ట్రాలకు ఉండే హక్కుల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడినా మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? సో సో జస్ట్ టు షో దట్ ఇదిగో కేంద్రం కూడా చెప్పింది, మేము ఇన్ని రోజులు కేంద్రం నోటిఫై చేయలేదు, కేంద్రం చెప్పలేదు అనే మాట మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి లేని అధికారాన్ని ఒకదాన్ని రాష్ట్ర అసెంబ్లీ అక్కడికి పంపిస్తే వాళ్ళు నేను చెప్తున్నట్టు మ్యాప్ లో అమరావతిని రాజధానిగా గుర్తించే దాని కోసంగా ఇప్పుడు మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అనగానే మనకు ఒక స్పాట్ కనపడతా ఉంటది హైదరాబాద్ అని, తమిళనాడు అనగా చెన్నై అని ఒక స్పాట్ కనపడతా ఉంటది. అట్లా ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతి అని స్పాట్ పెట్టి అమరావతి అనే మ్యాప్ ను అక్కడ మ్యాప్ లో చూపించే దాని కోసంగా మాత్రమే చేయగలుగుతారు తప్ప దాన్ని అక్కడనే ఉంచాలనో దాని బౌండరీస్ ఇంతనో దాన్ని రేపు మార్చడానికి వీల్లేదనో ఇదేది చెప్పే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. యాజ్ ఆఫ్ నౌ రాజ్యాంగంలో ఉన్న పరిధిలో కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదు. ఇదంతా కూడా నేను ఇందాక చెప్పిన 3 రైతులను నమ్మించడం, ఇన్వెస్టర్లను నమ్మించడం, అప్పులు ఇచ్చేవాడికి చూపించడం, ఇదిగో కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చేసిందయ్యా చూపించడం కోసంగా తప్ప అదర్వైజ్ అంతకు మించి దీనివల్ల అనుకూల ప్రయోజనం ఏమీ లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ అలా చూపించుకోవడానికి కూడా బీజేపీ మళ్ళా ఏదో తీర్మానాలు పెట్టుకోవడమే తప్ప అగ్రి చెయ్యదు అని అంటే అట్లా కాదు స్వర్ణ గారు. బీజేపీ ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏ నాటకం వీళ్ళు ఆడితే ఆ నాటకానికి తందాన తానా అని వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ నేను శంకుస్థాపన చేసిన రాజధానికి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి చంద్రబాబు గారు? నేను ఆల్రెడీ చేశాను కదా, నేను నరేంద్ర మోడీని, నా యొక్క పేరు ప్రఖ్యాతులు, నా యొక్క పరిస్థితి మీకు తెలుసు కదా, చేసిన పనినే మళ్ళీ చేపిస్తావేంటి? వన్స్ ఐ హావ్ డిడ్ ఇట్, సో మళ్ళీ నేను వచ్చి శంకుస్థాపన చేయడం ఏంటి అని క్వశ్చన్ చేశారా? రెండోసారి వచ్చి శంకుస్థాపన చేయమంటే రెండోసారి వచ్చి శంకుస్థాపన చేశారు. సో వీళ్ళు ఎన్ని తీర్మానాలు పంపించినా వాళ్ళు స్వీకరిస్తా ఉంటారు, వచ్చి ఎన్నిసార్లు శంకుస్థాపన చేయమన్నా చేస్తానే ఉంటారు అనే రకంగా కనపడేటట్టు బిహేవ్ చేశారు కదా నరేంద్ర మోడీ గారు కూడా. అదర్వైజ్ వాళ్ళు అప్పుడు 2019 నుంచి 24 మధ్యలో 3 రాజధానులని రకరకాల జరిగినాయి. ఆ 5 ఏళ్ల కాలంలో కేంద్రం ఎక్కడన్నా జోక్యం చేసుకొని మాట్లాడడం జరిగిందా? ఇది కాదు, ఇట్లే ఉంచాలి, దీన్ని తప్పు చేస్తున్నారు అని కేంద్రం ఇంకా ఆ రోజు కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉంది, ఎవరినైనా గద్దించి ఎవరినైనా కానీ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఆ రోజు ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడలేదు కదా ఎక్కడ, ఇదే ఉండాలి, ఇట్లే కొనసాగాలి, ఇట్లా మాట్లాడడానికి రాష్ట్రానికి హక్కు లేదని వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు కదా అట్లా. సో వాళ్ళ చేతుల్లో లేని అధికారాన్ని వాళ్ళకి రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని మన వాళ్ళు వాళ్ళకి కట్టబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇదంతే. ఓకే. అండ్ మరోపక్క నియోజకవర్గాల పునర్విభజన పెంపుకు సంబంధించి అంటే జనాభా ప్రాతిపదికన 50% ఇవన్నీ వస్తూ ఉన్నాయి, మీరేమంటారు? ఒకటి మేడం, ఇది యాక్చువల్ గా 2001లో వాజ్పేయి గారు ఏది సెన్సెస్ తర్వాత, పాపులేషన్ సెన్సెస్ తర్వాత మళ్ళా 25 ఏళ్ల పాటు దీన్ని ముట్టుకునే దానికి లేదు. ఆ 25 ఏళ్ల తర్వాత వచ్చే సెన్సెస్ లో పాపులేషన్ సెన్సెస్ తీసుకొని దానికి అనుగుణంగా చేసుకోండి అనేది ఆ రోజు వాళ్ళు ఫిక్స్ చేసింది. సో ఆ ఫిక్స్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే 25 ఏళ్ల తర్వాత అంటే యాక్చువల్ గా 2021లో జరపాల్సిన పాపులేషన్ సెన్సెస్ తీయకుండా
25 ఏళ్ల తర్వాత 2026 కంప్లీట్ అవుద్ది కాబట్టి ఇప్పుడు 2027 లో పాపులేషన్ సెన్సస్ తీసేదానికి ప్రణాళికలు రచించారు. సో ప్రణాళికలు రచించినప్పుడు ఇప్పుడు 2027 లో పాపులేషన్ తీసుకొని పాపులేషన్ సెన్సస్ ప్రకారంగా కానీ డీలిమిటేషన్ చేస్తే ఏదైతే ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రించండి, అధిక జనాభా దేశం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంది అని చెప్పినప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ దాన్ని చాలా ప్రోయాక్టివ్ గా తీసుకొని జనాభా నియంత్రణలో చాలా పర్ఫెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ కి అనుగుణంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ దాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం కనుక పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు సౌత్ ఇండియా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. సో దాన్ని సౌత్ ఇండియన్ ఏ స్టేట్ కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో దానికి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 50%, 50% రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకి 50% పెంచుకునే దానికి చట్టం తీసుకొస్తాం. 2011 సెన్సస్ ప్రకారం తీసుకుంటాం. ఏదో డీలిమిటేషన్ చేసే కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క జనాభా నిష్పత్తిని ఎట్లా తీసుకుంటామంటే 2011 సెన్సస్ ప్రకారం తీసుకుంటామని చెప్తున్నారు. కరెక్ట్ గా ఒక 6 నెలలు సంవత్సరం రోజులు అయితే కొత్త సెన్సస్ వస్తుంది. కొత్త సెన్సస్ దాకా ఆగే ఉద్దేశం లేదు. కొత్త సెన్సస్ దాకా ఆగే ఉద్దేశం ఎందుకు లేదు అంటే కొత్త సెన్సస్ లో రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ తీయమంటున్నారు. పాపులేషన్ సెన్సస్ తో పాటు క్యాస్ట్ సెన్సస్ కూడా తీయమని అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు. మొన్న పార్లమెంట్ లో చాలా దాదాపు సంవత్సరంన్నర కాలం పాటు మొండికేసిన భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మేము క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తాం అని ఒప్పుకోవడం జరిగింది. సో 2027లో జరగబోయే పాపులేషన్ సెన్సస్ లో బీసీలు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు క్యాస్ట్ సెన్సస్ చేయమని. సో 2027 సెన్సస్ తర్వాత బీసీ సెన్సస్ కూడా చేయవలసి వస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఎవరికి ఎంతో వాళ్ళకంతా దామాషా ప్రకారం వాళ్ళకు కూడా అధికారం ఇవ్వాలన్నప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే జనరల్ సీట్స్ తగ్గుతాయి. అది భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళని చట్టసభల్లోకి రానిచ్చే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ చేసేసి అవసరమైతే ఉమెన్స్ రిజర్వేషన్ 33% ఇచ్చి దాన్ని అంతటితో మమా అనిపిస్తారు. వేరాస్ మా ఓబీసీ రిజర్వేషన్ల యొక్క పరిస్థితి ఏంటి అని కానీ వీళ్ళు అడిగితే లేటెస్ట్ గా ఇంకా సెన్సస్ రాలేదు, ఇప్పుడు వరకు ఓబీసీ సెన్సస్ తీయలేదు కాబట్టి రాబోయే సెన్సస్ లో ఓబీసీ సెన్సస్ తీస్తాం, అవి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఈ లోపు 15 సంవత్సరాల పాటు ఇదంతా చట్టాన్ని చేసి పెడతారు. ఇక్కడ ఏది మహిళా రిజర్వేషన్ ఎన్ని డీలిమిటేషన్ అంతా అయిపోద్ది. సో ఇంకొక 15 ఏళ్ల వరకు ఓబీసీలు దాని గురించి అడిగే ఆస్కారం లేకుండా ఓబీసీలని ఎట్టి దెబ్బ కొట్టే ఒక ప్రయత్నంగా ఇది కనపడతా ఉంది. స్వర్ణ గారు ఇప్పుడు చెప్పండి సార్. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే సౌత్ కి నష్టం అంటున్నారు, కాదు అంటున్నారు బీజేపీ వాళ్ళు. అందుకే కదా ఇప్పుడు వాళ్ళు జనాభా దామాషా ప్రకారం తీసుకోము, ఎవ్రీ స్టేట్ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటాం, ఆ స్టేట్ లో 50% సీట్లు పెంచుతాం. సో ప్రతి స్టేట్ అదే దామాషాలో ఉంటది. ఇప్పుడు సౌత్ ఇండియాకి ఏ రేషియో అయితే ఉందో అదే రేషియోలో పార్లమెంట్ లో కంటిన్యూ అవుతాం. బట్ వేరే మేజర్ గా నార్త్ ఇండియన్ స్టేట్స్ యొక్క సీట్లు విపరీతంగా పెరుగుతాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క సే ఏదైతే ఉందో పార్లమెంట్ లో మన యొక్క అధికారం అనేది చాలా పలచబడే అవకాశం ఉంది. ఎండ్ ఆఫ్ ద డే సౌత్ ఇండియాకి దెబ్బ తగులుతుంది. బట్ ఒకటి మంచిది ఏంటంటే లేటెస్ట్ రాబోయే 2027 సెన్సస్ ప్రకారం పాపులేషన్ సెన్సస్ ప్రకారం తీస్తే పూర్తిగా సౌత్ ఇండియా నష్టపోయే ప్రమాదం ఉంది. సో అది కాకుండా 50% పెంచుతాం అనేది కొంతవరకు అమికబుల్ సొల్యూషన్. కానీ అది కేవలం 2011 సెన్సస్ కి వెళ్ళి చేయడంలో అంతర్లీనంగా దాగి ఉన్నది ఓబీసీలను దెబ్బ కొట్టాలి అనే ఒక కుట్ర దాగి ఉంది. అది మనం చర్చించట్లా, దాని గురించి ఎవరు ఆలోచించట్లా. ఇందులో కుట్ర ఓబీసీలను దెబ్బ కొట్టడం. ఓకే, ఇప్పుడు దీని ప్రకారంగా కనుక జరిగితే సమన్వయం ఎలా సాధ్యమవుతుంది? మీరు అన్నట్టుగా ఓబీసీలకి సంబంధించిన నష్టం ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు సమాధానం ఏమై ఉంటుంది అంటారు? మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో సోషియో పొలిటికల్ ఎకనామిక్ సెన్సస్ తీయండి అని మాట్లాడుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు
రానున్న సెన్సెస్ లో ఆయన సోషియో పొలిటికల్ ఎకనామిక్ సెన్సెస్ తీయమంటున్నారు. ఎప్పుడైతే సోషియో పొలిటికల్ ఎకనామిక్ సెన్సెస్ తీసామో బీసీలు రాజ్యాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత అనేది బయటకు వస్తుంది. భాగస్వామ్యం ఎంత అనేది బయటకు వచ్చినప్పుడు వాళ్ళ హక్కుల్ని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి వస్తే 2027 సెన్సెస్ ప్రకారం కనుక డీలిమిటేషన్ చేయాల్సి వస్తే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎవరికి? ఇప్పుడున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. సో ఆ చర్చ రానివ్వకుండా ఉండటం కోసం ఇప్పుడు అంతకు ముందు కూడా వాళ్ళు చెప్పింది ఏమని, ఆల్మోస్ట్ 2034 లో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామనేది మొన్న 2024 ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన చట్టం ప్రకారం అయితే 2034 లో రావాలి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు. ఈ సెన్సెస్ అంతా జరిగి తర్వాత రావాలి. కానీ ఈ సెన్సెస్ జరపకుండానే 2011 సెన్సెస్ ఆధారంగా తీసుకొని ఉమెన్స్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తాం, డీలిమిటేషన్ చేస్తాం అనే దాంట్లో మేజర్ కుట్ర ఓబీసీలను దెబ్బకొట్టడానికే. ఓకే. సో మనం చాలా సందర్భాలలో మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాలలోని పరిస్థితులు, కేంద్రం చెప్పేది ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, బట్ బయట చూస్తున్నది వేరొకటి. నాకు తెలిసి మీరు కూడా 4 వీలర్ యూజ్ చేస్తూ ఉంటారు. పెట్రోల్ దొరుకుతుందా సార్ మీకు? మీరు కూడా క్యూలో ఎన్ని గంటలు ఉంటున్నారు? మేడం, నాకు ఇంటికి చుట్టుపక్కల సుమారుగా 5-6 బంకులు ఉన్నాయండి. 5-6 బంకుల్లో రోజులో 1 గంట 2 గంటల పెట్రోల్ పంప్ వాళ్ళు తీస్తున్నారు. విపరీతమైన క్యూ లైన్స్, ట్రాఫిక్ జామ్. ఆ తర్వాత వాళ్ళు నో స్టాక్ బోర్డు పెడుతున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, కావాల్సినంత స్టాక్లు ఉన్నాయి, దాని గురించి గందరగోళ పడద్దు, ప్రొవైడ్ చేస్తాం అని కేంద్రం చెప్తుంది, రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి. బట్ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు పరిస్థితి రోడ్ల మీద అయితే అట్లా కనపడట్లా. సార్ గ్రౌండ్ రియాలిటీలో చూస్తుంటుంటే బార్లు క్యూ లైన్లు చూస్తూ అంటే కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అసత్యాలు మాట్లాడి మనం నమ్మించిందో, ఆక్సిజన్ సిలిండర్లకు షార్టేజ్ లేదు, ఎవరికి ఇబ్బంది జరగట్లేదు అని మరణాల సంఖ్యను కూడా తగ్గించి వాళ్ళు ఏదో అద్భుతాలు సృష్టించామని ఆ రోజు ఏదైతే మెహర్బానీ చెప్పుకున్నారో, సేమ్ అదే పరిస్థితి. ఒక పక్కన ప్రధానమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు పార్లమెంట్ లో, కరోనాని ఎదుర్కొన్నప్పుడు సందర్భంలో ఎంత ఇబ్బందులు పడ్డామో ఆ రకమైన మనోధైర్యంతో ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. మరి అంతా సాఫీగా ఉన్నప్పుడు కరోనాని ఎదుర్కొన్నంత కష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏముంది ముందు? అంతే కదా, ఇబ్బందులే లేనప్పుడు అంత కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి అని పార్లమెంట్ లో ఆయన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్యాస్ వస్తుందా పోనీ మీకు? గ్యాస్ అయిపోతుందని భయం ఉందా? డెఫినెట్ గా ప్రతి ఒక్కరు, నా ఒక్కడికి కాదు కదా, ప్రతి ఒక్కళ్ళు ఆ విషయమే చర్చించుకుంటున్నారు. ఈవెన్ మీరు హోటల్స్ కి వెళ్ళండి, హోటల్స్ లో అన్ని ప్రైసెస్ పెరిగినాయి కదా, ఎందుకు అని అడిగితే గ్యాస్ దొరకట్లేదు, దొరికిన వరకు చేసినప్పుడు మేము ఈ ప్రైస్ కి అమ్మాల్సి వస్తుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో గ్రౌండ్ రియాలిటీకి చాలా భిన్నంగా ఉంది. మోర్ ఓవర్ మీరు చూసుకోండి, చాలా హాస్టల్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ భోజన సౌకర్యం దొరక్క మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ టు దేర్ హోమ్ స్టేట్స్ వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ మాట్లాడితే ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే అసత్యాలు ప్రచారం చేయడానికి ఒక గుంపు తయారైంది, వాస్తవాలు చెప్పట్లేదు. కానీ కరోనా సమయంలో మనం ఎట్లా ధైర్యంగా ఎదుర్కొన్నామో అంతే ధైర్యంగా ఈ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. సో ఇది ఈ స్టేట్మెంట్ ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అంత ఇక మనం దాన్ని ఎట్లా విడమర్చి ఎట్లా ఆలోచించి చెప్పాలి అనేది కూడా. కానీ ప్రజలు పడే కష్టాల గురించి అయితే మనం మాట్లాడాలి కదా సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఖచ్చితంగా కనబడుతుందా లేదా? 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఈ రోజు పెట్రోల్ బంకులు ఎక్కువ సమయం దానికి మూసివేసే పరిస్థితి, ప్రజలు బారులు తీరున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు ఇది సోషల్ మీడియా సృష్టిస్తున్న ఇదంతా, బట్ నిజంగా అయితే ఎక్కడ కొరత లేదు, గ్యాస్ కొరత లేదు, మీరు బుక్ చేసుకున్న వెంటనే గ్యాస్ వచ్చేస్తుంది, పెట్రోల్ కొరత లేదు అని అంటున్నారు. 2 వర్షన్స్ వెళ్తున్నప్పుడు సామాన్య ప్రజలు ఏమైపోవాలి? ఇప్పుడు గ్యాస్ బుకింగ్ కి గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు కదా. సింగిల్ సిలిండర్ ఉండే వాళ్ళైతే ఇన్ని రోజులు, డబుల్ సిలిండర్ రోజులు ఉండే వాళ్ళైతే ఇన్ని సిలిండర్, ఉజ్వల్ యోజనలో సిలిండర్ వాడుకునే వాళ్ళైతే ఇన్ని రోజులు వెయిట్ చేయాలి బుకింగ్ కి అని గైడ్ లైన్స్ ఈ మధ్య కాలంలో లేని ఇవాళ ఎందుకు వచ్చినాయి గైడ్ లైన్స్? కొరత లేదు, అంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు ఈ గైడ్ లైన్స్ అన్ని ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? సో కొరత ఉంటేనే కదా ఈ గైడ్ లైన్స్ అన్ని ఇప్పుడు ఇది వరకు బుక్ చేస్తే ఇమీడియట్ గా వాడు ఎవడైనా వచ్చింది కదా. బట్ 3 కేటగిరీలుగా డివైడ్ చేసి వీళ్ళందరికీ గైడ్ లైన్స్ పంపాల్సిన
పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అన్లెస్ దెర్ ఈస్ షార్టేజ్ కదా. పైగా కంటితో ప్రత్యక్షంగా బారులు తీరిన జనాన్ని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా ఓకే, వదిలిపెడదాం మనం. ఉత్తరప్రదేశ్ లో క్యూ లైన్లు, సిలిండర్లు పట్టుకొని క్యూ లైన్ లో ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్, అది పూర్తిగా బీజేపీ సర్కారే కదా. అక్కడ క్యూ లైన్ లో ఉంటే ఒకవేళ సోషల్ మీడియా ప్రచారం, వాళ్ళు ఫేక్ వీడియోలో లేకపోతే ఏదైనా ఏ జనరేటెడ్ వీడియోస్ అంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళపైన. మీరు ఈ రకంగా ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజలు పానిక్ అవుతా ఉన్నారు అని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి కదా. ఏదో క్యూ లైన్లుగా నిజం కాకపోతే. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ కదా, అక్కడ ప్రజలు ఎందుకు అవస్థపడాలి? రావాలి కదా ఇమీడియట్ గా. సో ప్యూర్లీ ద ఫెయిల్యూర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని ఇవాళ రాష్ట్రాలు ఆ బాధని, ఆ పెయిన్ ని భరించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. స్వర్ణ గారు, ఒకసారి మనం తాడేపల్లిగూడెం వెళ్ళొద్దాం సార్. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న మాటలు ఇవన్నీ, ఎక్కడ మమ్మల్ని టీడీపీ ఎమ్మెల్యేలు చూడనివ్వట్లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏమన్నా తెచ్చుకోవాలనుకున్నా సరే నిధులు, దానికి కూడా మేము నోచుకోవట్లేదని చాలా ఆవేదనగా, చాలా బాధగా చెప్పారు. మీరేమంటారు? అసలు ఏం జరుగుతుంది కూటమిలో? మరో 15 ఏళ్ళు మేమే అంటారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటారు. మరో పక్క వీళ్ళకి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళే చెబుతున్నారు. మేడం ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ మాట్లాడడం కాదు, గతంలో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. ఏది ఈ చిన్న చిన్న అవినీతులు, ఏది ఇసుకలో కానీ వీటిల్లో, మైనింగ్ లో కానీ వీటిల్లో తీసుకోకుండా ఉంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, మాకు వేరే రెవెన్యూ సోర్స్ కనపడలేదు, ఖచ్చితంగా ఇందులో నుంచి తీసుకోవాల్సిందే. పాపం ఆయన ఓపెన్ గా మొహమాటం లేకుండా మాట్లాడే మనిషి అనుకుంటాను. బయటపడి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఏమని? ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కూడా జనసేన ఎమ్మెల్యేలు పడిగాపులు కావాల్సి వస్తా ఉంది, మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదని ఒక జనసేన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు మేడం. సో ఎమ్మెల్యే పరిస్థితి ఆ రకంగా దయనీయంగా దీనంగా ఉంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం అక్కడ ఆలోచించుకోవాలి. సరే, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్మిన అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన. సో వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క బాధ అంత ఇదిగా ఉన్నప్పుడు, ఈ మొన్ననో మళ్ళీ బొలిశెట్టి సత్యనారాయణ గారు అని విశాఖపట్నంలో ఉంటారు, హార్డ్ కోర్ సపోర్టర్ ఆఫ్ చిరంజీవి గారి ఫ్యామిలీ. సో అటువంటి పరిస్థితి నుంచి ఆయన కూడా బయటికి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళందరినీ బయటకు వస్తే ఇంకొక మాట కూడా అన్నారు, మీరే నన్ను పంపించేయండి, ఇవన్నీ నా వల్ల కాదు, నా పని నేను చేసుకుంటాను అన్నారు. అదే అంత వెక్స్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉండి ఆ సఫకేషన్ భరించి టీడీపీకి సేవ చేసి టీడీపీకి భజన చేసేదానికన్నా సొంత పని చేసుకుందాం అనే ఆలోచనకి ఆయన వచ్చారు, ఎమ్మెల్యే కాదు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు మనల్ని ఎట్లా ట్రీట్ చేసినా, వాళ్ళతో మనకు సఖ్యత కుదిరినా కుదరకపోయినా, గ్రౌండ్ లో ఏది ఏమైపోయినా సరే 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం కోసం వీర సైనికులు, వీర నారీలు మొత్తం త్యాగం చేయండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను ఉప ముఖ్యమంత్రిగా ఉంటాను. సో ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కింది, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. కాబట్టి గ్రౌండ్ లో ఉండే క్యాడర్ మీరు ఎన్ని అవమానాలకైనా సిద్ధపడండి అని పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లో ఉండే క్యాడర్ చెప్తున్నారు. దానికి ప్రత్యక్షంగా ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గారు స్పష్టంగా బయటపడి చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేగానే మా పరిస్థితి ఇంత హీనంగా ఉంది అని. వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడుతున్న దాంట్లో నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అర్థం చేసుకున్నప్పుడు ఇక జన సైనికులు లేకపోతే వీర నారీమణుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక డెఫినెట్ గా వాళ్ళ పానిక్ సిచ్యువేషన్ వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్ గా జనసేన పార్టీ తరపు నుంచి ఎవరు నుంచున్నా వాళ్ళకు ఓట్లు ఎందుకు వేశారు అని అంటే, ప్రధాన కారణం కాపులందరూ మేము కూడా అధికారాన్ని చేపట్టాలి, మా నేత అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అనే ఉద్దేశంతోనే. ఇప్పుడు మరొక్కసారి వాళ్ళని మళ్ళీ స్లేవరీలోకి దింపేస్తాము అని అంటే రాబోయే రోజుల్లో ఒప్పుకుంటారంటారా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది ఒకటి వాళ్ళు ఆలోచించాలి. కానీ నిన్ననో మొన్ననో మిట్టల్ గారి స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవాలు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఆ రాగం కూడా పాడేశారు. ఇప్పుడు మీరు అడిగిన రాగం కూడా పాడేశారు. నా మొహం చూసి గాని, నన్ను చూసి గాని పెట్టుబడులు రావు, నాకంత సత్తా లేదు, నాకంత కెపాసిటీ లేదు. ఈ రాష్ట్రంలో సత్తా కెపాసిటీ ఉన్న లీడరు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన్ని చూసే పెట్టుబడులు వస్తాయి, నన్ను చూసి ఏమీ జరగదు, నా వల్ల ఏమీ కాదు అనే రాగాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పాడేసిన తర్వాత డౌన్ చేసేసుకుంటున్నారు కదా సార్ రాజకీయాలు. అదే మేడం నేను చెప్తుంది, డాబు చూపించాలి.
అదే మేడం నేను చెప్తుంది. నా వల్ల కాదు, నా చేత కాదు అనే రాగం కూడా ఆయన పాడిన తర్వాత ఎందుకుంటున్నారు కాపులు అక్కడ? ఒక ఉప ముఖ్యమంత్రి కోసమా? ఏ పార్టీ అయినా రేపు గెలిచిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి కాపులకి ఇస్తాము అని ఇవ్వకుండా ఉంటాయా? గతంలో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకాయల చినరాజప్ప గారికి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి కాపులే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకు ఒక ఉప ముఖ్యమంత్రి, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. వేరే కులాలకు ఇవ్వకుండా కాపులకు ఒక్కళ్ళకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇస్తే చాలు అనేదా మీ ఆశ ఆలోచన? అంటే ఒక కాపు ఉప ముఖ్యమంత్రి, మిగిలిన కులాల వాళ్ళు ఎవరు ఉండకుండా ఒక్క కాపును పక్కన ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే అది అది గౌరవం మన్ననలు తెచ్చి పెడుతుందా? ఓ పక్కన ఆయనే నా చేత కాదు, నా వల్ల కాదు, రామచంద్ర ప్రభు నన్ను చూసి ఎవరు రాడు ఈ రాష్ట్రంలో, నేను పెట్టుబడులు తేనే. వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటంటే మేడం, ఏ రోజుకైనా ఇతను ముఖ్యమంత్రి అవుతాడు అనేది వాళ్ళ ఆశ, వాళ్ళ ఆస్పిరేషన్. అటువంటి వ్యక్తి ఇవాళ నా వల్ల కాదు, నేను పెట్టుబడులు తేలేను అని ఈ రోజు బహిరంగంగా చెప్పిన తర్వాత రేపు ఏ రోజుకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి అతను తగునా? రేపు ఎన్నికలకి ఎలా వెళ్తారు? వదిలేశాడు కదా, కాడి కింద పడేశాడు. ఆ కుర్చీ నాది కాదు, ఆ కుర్చీ చంద్రబాబు నాయుడు గారిది కాదు, మరి కూడదు తగదు అనుకుంటే ఆ తర్వాత లోకేష్ గారిదే తప్ప ఆ కుర్చీ వైపు నేను చూడను. మీరు కాపులు కూడా ఆశ పెట్టుకోవద్దు, ముఖ్యమంత్రి కుర్చీ మంది కాదు అని స్పష్టంగా చెప్పేశారు ఆయన. ఓకే.